మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 2 గంటల్లో పుంజుకుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఈ రోజు ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకేందుకైతే పెద్ద ఎత్తున అయితే ఓటర్లు అయితే బారాలు తీరుతున్న పరిస్థితి. కొంచెం ఉదయం 8 గంటల వరకు కూడా నామమాత్రంగా వచ్చిన ఓటర్లు ఇప్పుడు 9 అవుతున్నప్పటి నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే పెద్ద ఎత్తున బారాలు తీరుతున్న పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తుంటే కొత్తగూడెం డివిజన్ లో ఉన్నాము. కొత్తగూడెం ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే పెద్ద ఎత్తున బారాలు తీరిన పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 3 ప్రాంతాలు అంటే అశ్వరపేట కావచ్చు, ఇటు ఇల్లందు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు. కొత్తగూడెం ప్రాంతాల్లో చూసుకుంటే 60 నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ లో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 60 డివిజన్ లో పాల్వంచలో 24, ఇటు మిగతా కొత్తగూడెంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటు అశ్వరపేట చూసుకుంటే మాత్రం 24 డివిజన్ లో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి మనం మొత్తంగా చూసుకుంటే ఇటు అశ్వరపేట కూడా ఏదైతే మున్సిపాలిటీ కొత్తగా నూతనంగా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది, అందులో ఉన్న 22 డివిజన్ లో కూడా చూపించారు. 22 డివిజన్ లో కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునే పెద్ద ఎత్తున బారాలు తీరుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి. 9 గంటల వరకు, ఈ రోజు సాయంకాలం వరకు 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగే పరిస్థితి అయితే మనం కనపడుతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,85,345 మంది అయితే ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ఇక 60 అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్లు అయితే దాదాపు 60 డివిజన్ లో కూడా దాదాపు 1,34,775 మంది అయితే ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. మొత్తంగా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ చూసుకుంటే మాత్రం కొత్తగూడెం డివిజన్ లో అయితే కాంగ్రెస్ పార్టీ ఇటు సిపిఐ మధ్యనే హోరాహోరీగా పోటీ కొనసాగే పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తంగా ఇటు ఈ గతంలో చూసుకుంటే ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో అయితే అక్కడ కాంగ్రెస్ ఇటు సిపిఐ అయితే పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ సిపిఐ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఈ స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగినప్పటి నుంచి కూడా వీళ్ళు ఇండివిజువల్ గా అంటే ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పై చేయిలో నిలిచింది. ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ కి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఒంటరిగా కాంగ్రెస్ కావచ్చు, ఇటు సిపిఐ కూడా ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి. 60 డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 58 డివిజన్లలో పోటీ చేస్తుంది. 2 సీట్లు మాత్రం సిపిఎం కి ఇచ్చేసి 2 స్థానాల్లో అయితే పోటీ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా 60 డివిజన్ లో కూడా కాంగ్రెస్ కి సిపిఐ మధ్యలో హోరాహోరీగా పోటీ కొనసాగే పరిస్థితి. ఏదేమైనా జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పై చేయ అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా ముగ్గురు మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ దాదాపు వారం రోజుల వ్యవధిలో 5 రోజులు కూడా పర్యటన ఇచ్చి ఓటర్లను మమేకమైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారాలు నిర్వహించారు. తర్వాత ఏదైతే ఇక్కడ అశ్వరాపేట కావచ్చు, ఇటు ఇల్లందు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించిన పరిస్థితి. ఇక అశ్వరాపేట ఇల్లందు నియోజకవర్గం చూసుకుంటే మాత్రం గతంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 24 స్థానాల్లో కూడా 24 స్థానాల్లో ఉండగా 24 డివిజన్లో కూడా 14 డివిజన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఈసారి మాత్రం రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది. అధికార పార్టీ గెలిచే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ కూడా పొత్తుతోటైతే ఈ ఎన్నికల్లో కొనసాగుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునే అవకాశాలు అతి తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇటు అశ్వరాపేట నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలో కూడా ఇదే కొనసాగుతుంది. దాదాపు 22 డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి ఇటు టీడీపీ పెద్ద పొత్తుతో అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనా అక్కడ గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ మధ్యలో అయితే హోరాహోరీ పోటా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశం కనపడుతుంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా అయితే జిల్లా అధికారులు అయితే జిల్లా కలెక్టర్ జిటిసి వ్యాపేటలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే దాదాపు జిల్లా ఎస్పీ రోహిత్ రాజా సమక్షంలో అయితే దాదాపు 1200 మంది పోలీసు సిబ్బంది అయితే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రోజు జరిగేటువంటి 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 13వ తారీఖు అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇటు ఏదైతే మన పాలవంచలోని అనుబోస్ కాలేజ్ తో పాటు అశ్వరాపేటలో అయితే వ్యవసాయ కళాశాలలో, ఇటు ఇల్లందులో చూసుకుంటే మాత్రం సింగరేణి కళాశాలలో కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించే పరిస్థితి కలుగుతుంది. ఏదేమైనా ఈ రోజు జరిగే ఎన్నికల ప్రక్రియ అయితే సజావుగా సాగుతుందని చెప్పాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది.
కొత్తగూడెం జిల్లాలో ప్రజలు ఏ అంశాల్ని ప్రధానంగా తీసుకుంటున్నారు? గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అయితే ఇక్కడ కొంచెం అంటే గట్టి పోటీ ఇచ్చింది. గతంలో చూసుకున్న మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. గతం నుంచి కూడా ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన 5 స్థానాలు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఒకటి తప్ప తెలంగాణ ఏర్పడినప్పటికీ ఒక్క స్థానాన్ని తప్ప నిలిచి మిగతా స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పైనే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో కూడా గతంలో చూసుకున్నట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కే మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కే మొగ్గు చూపే అవకాశం అయితే కనపడుతుంది. అయితే తిరుపతిలో ప్రత్యేకించి కూడా అక్కడ పార్టీల పరంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ పార్టీలు ఎవరెవరిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఎవరైనా మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఇలా ఎవరైనా ప్రాతినిధ్యం వహిస్తున్నారా? ఇన్ఛార్జీలు ఎవరు? మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఎన్నికల కోడ్ రాకముందు నుంచే కూడా కేంద్ర మంత్రి బీజేపీ తరఫు నుంచి కేంద్ర మంత్రి బొగ్గు సహాయక మంత్రి కూడా ఈ యొక్క పర్యటన ఇచ్చారు. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా విజయకేతనం ఎగరేయాలంటూ కూడా ఆయన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు మమేకం చేసి ఇక్కడ ముందుగా అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయాలని కూడా తెలిపిన పరిస్థితి. కాంగ్రెస్ తరఫు నుంచి కూడా జిల్లా మంత్రి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ దాదాపు వారం రోజుల వ్యవధిలో 5 రోజులు కూడా ఈ యొక్క 3 డివిజన్ అంటే 3 ప్రాంతాల 3 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది. కొండా సురేఖ కూడా అశ్వరాపేట కావచ్చు, ఇటు కొత్తగూడెంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేసిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే వద్దిరాజు రవిచంద్రతో పాటు స్థానికంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కావచ్చు, ఇటు జిల్లా అధ్యక్షులైనటువంటి మాజీ ఎమ్మెల్యే రేఖకాంతరావు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ కి మొగ్గు చూపే అవకాశం అయితే కనపడుతుంది. అయితే తిరుపతిలో ఇంకొకటి ఏంటంటే కూడా అటు మరోపక్క ఏదైనా ఎడ్జ్ కనిపిస్తుందా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కానీ, లేదంటే 3 ట్రయాంగిల్ ఫైట్స్ కానీ ఇలాంటిది ఏమైనా ఉందా? కొత్తగూడెం చూసుకుంటే మాత్రం ఇక కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ స్థానికంగా కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయడంతో అయితే గత ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ సిపిఐ పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం సిపిఐకి సంబంధించిన కూనంనేని సాంబశివరావు గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల కాదు ఈ 2 పార్టీలు కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. కానీ ఈ పోటీ చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ వర్సెస్ ఈ యొక్క సిపిఐగా కొనసాగే అవసరం, బీఆర్ఎస్ మాత్రం కొంచెం న్యూట్రల్ గా కొన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వర్సెస్ ఈ యొక్క సిపిఐ పెద్ద ఎత్తున అయితే పోటీ నిలబడే అవకాశం ఉంది. అక్కడ అశ్వరావుపేట చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. అయినప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ 1-2 డివిజన్ల తేడాతో అయితే కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇల్లందు పరిస్థితి కూడా అలానే ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కి అయితే సిపిఎం సిపిఐ ఇటు టీడీపీ పెద్ద ఎత్తున అయితే దానికి సపోర్ట్ చేస్తుంది. అయినప్పుడు కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఆ ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ కి 1-2 సీట్ల తేడాతోటే ఈ యొక్క కాంగ్రెస్ కూడా విజయకేతనం ఎగరేసే అవకాశం కలుగుతుంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా గానీ ఏ ఎన్నికలు జరిగినా గానీ ఈ యొక్క కాంగ్రెస్ కంచుకోటగా ఉంటుంది. కాంగ్రెస్ కి ప్రతి చోట కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అయితే తిరుపతిలో ఇప్పటివరకు వచ్చిన ఓటర్లలో కూడా అత్యధికంగా ఏ ఓటర్లు ఉన్నారు? మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారా, లేదంటే యువ ఓటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారా? ఈసారి మనం చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు కూడా దాదాపు యువతకే అవకాశం ఇచ్చిన పరిస్థితి. గతంలో ఉన్నటువంటి పాలకుల్ని పక్కన పెట్టేసి యువతకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో మహిళలు కూడా అత్యధిక శాతం కూడా ఈ యొక్క మహిళలు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఈ యొక్క పల్లెల నుంచి అంటే పట్టణాల్లో వదిలిపెడితే పల్లెటూరులో పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క అంటే ఈ యొక్క డివిజన్ సంబంధించినటువంటి చుట్టుపక్కల రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే బారాలు తీరుతున్న పరిస్థితి. మొత్తంగా ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున మహిళలే ముందంజలో ఉండాలి చెప్పడం, మహిళలే ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. యువత కూడా ఇక్కడ మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు.